నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటాను. నేను కూడా బాగున్నానండి. ఇంకా నా వీడియోలోకి వెళ్ళక ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్ మూలకంగా నాకు తెలియజేయండి. అండ్ ఈరోజు ఏంటంటే అమ్మ ఊరు నుంచి జున్నపాలు తీసుకొచ్చింది అనమాట. యాక్చువల్గా ఇక్కడ బెంగళూరులో ఆవులు ఉండవు, జున్నపాలు దొరకడం అసలు అసాధ్యము. ఇంకా అందుకని చెప్పేసి అమ్మ ఊరు నుంచి తీసుకొచ్చింది అనమాట. మా బాబు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆవు ఈనిందని చెప్పేసి జున్నపాలు ఉన్నాయని ఫోన్ చేస్తే ఇంకా అమ్మని సతాయిచ్చేసాడు. అందుకని చెప్పేసి అమ్మ అర్లీ మార్నింగే వెళ్ళి తీసుకుని ఇమ్మీడియట్గా బెంగళూరు బస్సు ఎక్కి వచ్చేసింది అనమాట. అంత టార్చర్ పెట్టేశాడు. ఇంకా ఎలా చేస్తాం ఏం చేస్తాం అంటే ఆల్రెడీ ఫస్ట్ యాలక్ అంటే మనం ఆంధ్ర సైడ్ చేసే విధం వేరే, అక్కడైతే అటుకులు బొరుగులు ఇలా వేసి చేస్తారు. నేనైతే ఒక ఇడ్లీ లాగా ఉడకబెట్టుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు జున్నపాలు ఉన్నాయి కదా, దాంట్లోకి బెల్లం దంచేసుకుని, దానికి తీపి ఎంత కావాలో అంత బెల్లం దంచేసుకుని, దాని తర్వాత యాలక్కీలు కొద్దిగా పొడి చేసుకున్నాను అనమాట. బెల్లం దాంట్లోకి వేసుకొని బాగా కరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్దిగా నున్నగా బాగా పొడి చేసుకున్నాను. పొడి చేసుకొని ఆ పాలలోకి వేసేయాలి. దాదాపు 2.5 లీటర్ పాలైతే ఉన్నాయి. బాగా కలిపెట్టుకేసుకుని ఇంకంతా కరిగే వరకు అలా ఆడిస్తూ ఉన్నాను అనమాట బెల్లాన్ని. ఇంకా శోధించుకున్నాను దాన్ని ఫస్ట్, ఎందుకంటే బెల్లంలో రాళ్ళు కానీ దుమ్ము కానీ ఇలా ఉంటుంది కదా. సో అదంతా బెల్లం అంతా కరిగాక పాలని శోధించుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ కనబడుతుంది కదా, చిన్న చిన్న రాళ్ళు దుమ్ము ధూళి అంతా ఇట్లా సపరేట్ అయిపోతుంది అనమాట. ఆ శోధించుకున్న అయిపోయినాక ఇంకా నేను యాలక బుడ్లు పొడి చేసుకున్నాను కదా, ఆ పొడిని అయితే దాంట్లో వేసేసుకొని బాగా కలిపెట్టేసి ఇంకా మూత వేసేసి ఒక పెద్ద కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను అనమాట, ఇడ్లీ లాగా. ఇది ఎట్లా అవుతుందంటే కేకి లాగా ఉంటుంది అనమాట తినడానికి. మన ఆంధ్ర సైడ్ మాదిరి చేసుకోము, అంటే బొరుగులు వేసుకుని అటుకులు వేసుకొని ఇక్కడ ఎవరు తినరు అనమాట అట్లా. సో అందరూ ఇక్కడ ఇటు సైడ్ కర్ణాటక మొత్తం ఇట్లానే చేసేసుకుంటారు. ఇంకా కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ అట్లా వచ్చే వరకు బాగా ఉడికించుకున్నాను అనమాట. సేమ్ ఇడ్లీ ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతుంది. దీనికి కాంబినేషన్ అంటే పూరి కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, కేక్ లాగుంది. మంచి కేక్ తిన్నట్టు, ఇక్కడ జెల్ వస్తుంది కదా, ఆ జెల్ కేక్ తిన్నట్టు ఉంటుంది అనమాట. తిన్నప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, ఇట్లా కూడా చాలా బాగుంటుంది తినడానికి. సో 2 days 3 days కూడా పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు ఇదేం అవ్వదు అట్లా పెట్టుకుంటా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది.